చెప్పండి బ్రో, త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. గడిచిన ఈ 5 ఏళ్లలో వైసీపీ రూలింగ్ సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? నా పేరు వెంకటేష్. గడిచిన 5 ఏళ్ళలో చూసుకుంటే జగన్ అంతకుముందు రాకముందు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు. సరే, ఈ ఒక్క ఛాన్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారిగా గుద్దారు, జగన్ని ముఖ్యమంత్రిని చేశారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక ఘోరాలు చేశాడు. ఫస్ట్ రావడమే ప్రజావేదికను కూల్చడం, దాంతో అనేక తెలుగుదేశం కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టడం, దౌర్జన్యంగా వాళ్ళ ఇల్లును పగలగొట్టడం, ఏదైనా ఉంటే అరాచకాలు, దోపిడీలు అన్నీ చేయడం, ఈ విధంగా జరిగింది. సరే, ఈ 5 ఏళ్ల కాలంగా ప్రజల జీవన విధానం ఏ విధంగా మారిందంటే 5 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు. ఇంకోటి మద్యం పెంచాడు. మద్యం ఏ విధంగా పెంచాడంటే మొత్తం గవర్నమెంటే తీసుకొని మళ్ళీ గవర్నమెంట్లోనే కల్తీ మద్యాన్ని తయారు చేసి అది ప్రజలకు అందించడం, దానివల్ల అనేక మంది అనారోగ్య పాలయ్యి ఈ విధంగా దెబ్బతిన్నారు. తీరా చూస్తే బస్ ఛార్జీలు అన్నాడు, బస్ ఛార్జీలు చూస్తే విపరీతంగా పెంచేశాడు. ఇంకోటి రోడ్లు అధ్వానంగా తయారయ్యి ఈ రాష్ట్రంలో అనేక రోడ్లు వేసిన ప్రభుత్వాలు ఏమన్నా ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సరిగా రోడ్లు లేవు. ఇంకోటి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం అనేక మంది విద్యార్థులు బయటకు వస్తూనే ఉన్నారు, వేల మంది విద్యార్థులు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి జాబులు చేసుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో జాబులు లేని పరిస్థితి. ఇంకా తీరా ఇప్పుడు డెవలప్ అవుతుంది చెన్నై, ఆల్రెడీ బెంగళూరు, హైదరాబాద్. అనేక మంది విద్యార్థులు నేను చూస్తూనే ఉన్నాను, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ జాబులు లేకుండా ఆ పీజీల్లో వాళ్ళ తల్లిదండ్రులు పంపించే ఫీజుల కోసం జాబులు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదే ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఐటీ స్కిల్స్ డెవలప్ ఏ విధంగా వస్తూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి చాలామందికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ ఐటీ రంగాన్ని నాశనం చేశాడు, అమరావతిని తరలించేశాడు, అమరావతి రైతులు పొట్టగొడ్డాడు. ఈ విధంగా చూస్తే అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.